హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీషులో సులభంగా నేర్చుకుందాం. ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నావు అని ఇలా అడగాలి. వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్. మార్కెట్కి వెళ్ళాలనుకుంటే నేను నీతో రావచ్చా అని ఇలా అడగాలి. కెన్ ఐ కమ్ విత్ యూ? కెన్ ఐ కమ్ విత్ యూ? అప్పుడు తప్పకుండా నువ్వు రావచ్చు అని ఇలా చెప్తారు. షూర్ యూ కెన్ కమ్. షూర్ యూ కెన్ కమ్. రిషి కూడా మార్కెట్కి వస్తున్నాడేమో తెలుసుకోవడానికి రిషి కూడా వస్తున్నాడా అని ఇలా అడగాలి. ఈజ్ రిషి కమింగ్ టు? ఈజ్ రిషి కమింగ్ టు? అప్పుడు లేదు, అతని ఇంట్లోనే ఉంటాడు అని ఇలా చెప్తారు. నో, హీ విల్ స్టే అట్ హోమ్. నో, హీ విల్ స్టే అట్ హోమ్. ఏ మార్కెట్కి వెళ్తున్నారో తెలుసుకోవడానికి నువ్వు ఏ మార్కెట్కి వెళ్తున్నావు అని ఇలా అడగాలి. విచ్ మార్కెట్ ఆర్ యూ గోయింగ్ టు? విచ్ మార్కెట్ ఆర్ యూ గోయింగ్ టు? అప్పుడు నేను కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాను అని ఇలా చెప్తారు. ఐ ఆమ్ గోయింగ్ టు ద వెజిటబుల్ మార్కెట్. ఐ ఆమ్ గోయింగ్ టు ద వెజిటబుల్ మార్కెట్. మార్కెట్లో ఏమి కొంటారో తెలుసుకోవడానికి నువ్వు కూరగాయలు కొంటావా అని ఇలా అడగాలి. ఆర్ యూ గోయింగ్ టు బై వెజిటబుల్స్? ఆర్ యూ గోయింగ్ టు బై వెజిటబుల్స్? అప్పుడు అవును, కానీ నేను కొన్ని ఇతర వస్తువులు కూడా కొనాలి అని ఇలా చెబుతారు. ఎస్, బట్ ఐ నీడ్ టు బై సమ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. ఎస్, బట్ ఐ నీడ్ టు బై సమ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. కూరగాయల మార్కెట్ ఎంత దూరంలో ఉంటుందో తెలుసుకోవడానికి కూరగాయల మార్కెట్ ఎంత దూరంలో ఉంది అని ఇలా అడగాలి. హౌ ఫార్ ఈజ్ ద వెజిటబుల్ మార్కెట్? హౌ ఫార్ ఈజ్ ద వెజిటబుల్ మార్కెట్? అప్పుడు ఇక్కడికి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంది అని ఇలా చెప్తారు. ఇట్స్ అబౌట్ 1 కిలోమీటర్ ఫ్రమ్ హియర్. ఇట్స్ అబౌట్ 1 కిలోమీటర్ ఫ్రమ్ హియర్. బైక్ మీద వెళ్ళొచ్చేమో తెలుసుకోవడానికి మనం బైక్ మీద ఎందుకు వెళ్ళకూడదు అని ఇలా అడగాలి. వై డోంట్ వీ గో బై బైక్? వై డోంట్ వీ గో బై బైక్? అప్పుడు లేదు, నడవడం మనకు మంచిది అని ఇలా చెప్తారు. నో, వాకింగ్ విల్ బీ గుడ్ ఫర్ అస్. నో, వాకింగ్ విల్ బీ గుడ్ ఫర్ అస్. మార్కెట్కి రోజు వెళతారేమో తెలుసుకోవడానికి నువ్వు రోజు మార్కెట్కు వెళ్తావా అని ఇలా అడగాలి. డూ యూ గో టు ద మార్కెట్ ఎవ్రీడే? డూ యూ గో టు ద మార్కెట్ ఎవ్రీడే? అప్పుడు లేదు, నేను అప్పుడప్పుడు వెళ్తాను అని ఇలా చెప్తారు. నో, ఐ గో అకేషనల్లీ. నో, ఐ గో అకేషనల్లీ. మనం పంపిన మెసేజ్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మీకు నా మెసేజ్ వచ్చిందా అని ఇలా అడగాలి. డిడ్ యూ గెట్ మై మెసేజ్? డిడ్ యూ గెట్ మై మెసేజ్? అప్పుడు అవును, నాకు మీ మెసేజ్ వచ్చింది అని ఇలా చెప్తారు. ఎస్, ఐ గాట్ యువర్ మెసేజ్. ఎస్, ఐ గాట్ యువర్ మెసేజ్. జ్వరం ఉందేమో తెలుసుకోవడానికి నీకు జ్వరం ఉందా అని ఇలా అడగాలి. డు యూ హ్యావ్ ఏ ఫీవర్? డు యూ హ్యావ్ ఏ ఫీవర్? అప్పుడు అవును, నాకు జ్వరం ఉంది అని ఇలా చెప్తారు. ఎస్, ఐ హ్యావ్ ఎ ఫీవర్. ఎస్, ఐ హ్యావ్ ఎ ఫీవర్. ఎంతకాలం నుండి ఒంట్లో బాగోలేదో తెలుసుకోవడానికి మీరు ఎంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ అన్వెల్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ అన్వెల్? అప్పుడు నిన్నటి నుండి అని ఇలా చెప్తారు. సిన్స్ ఎస్టర్డే. సిన్స్ ఎస్టర్డే. ఏవైనా మందులు తీసుకున్నారేమో తెలుసుకోవడానికి
మీరు ఏదైనా మందులు తీసుకున్నారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ టేకెన్ ఎనీ మెడిసిన్? హ్యావ్ యూ టేకెన్ ఎనీ మెడిసిన్? అప్పుడు లేదు, ఇంకా తీసుకోలేదు అని ఇలా చెప్తారు. నో, నాట్ ఎట్. నో, నాట్ ఎట్. ఏమైనా దెబ్బలు తగిలాయేమో తెలుసుకోవడానికి మీకు ఇటీవల గాయాలు ఏమైనా అయినవా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ హ్యాడ్ ఎనీ రీసెంట్ ఇంజురీస్? హ్యావ్ యూ హ్యాడ్ ఎనీ రీసెంట్ ఇంజురీస్? అప్పుడు లేదు, నాకు ఎలాంటి గాయాలు కాలేదు అని ఇలా చెప్తారు. నో, ఐ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ ఇంజురీస్. నో, ఐ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ ఇంజురీస్. బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసుకోవడానికి మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ యువర్ బ్లడ్ గ్రూప్? వాట్ ఈజ్ యువర్ బ్లడ్ గ్రూప్? అప్పుడు నాకు ఖచ్చితంగా తెలియదు అని ఇలా చెప్తారు. ఐ యామ్ నాట్ షూర్. ఐ యామ్ నాట్ షూర్. బూట్లు ఎక్కడ కొన్నారో తెలుసుకోవడానికి నువ్వు ఈ బూట్లు ఎక్కడ తీసుకున్నావు అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యూ గెట్ దీస్ షూస్? వేర్ డిడ్ యూ గెట్ దీస్ షూస్? అప్పుడు నేను వీటిని మాల్లో తీసుకున్నాను అని ఇలా చెప్తారు. ఐ గాట్ దెమ్ ఎట్ ద మాల్. ఐ గాట్ దెమ్ ఎట్ ద మాల్. దాహం వేసినప్పుడు నాకు కొంచెం నీరు ఇవ్వగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్? కెన్ యూ గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్? అప్పుడు అలాగే తీసుకువస్తాను అని ఇలా చెప్తారు. షూర్, ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ. షూర్, ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ. మెయిల్ వచ్చిందేమో తెలుసుకోవడానికి ఈరోజు నీకు ఏదైనా మెయిల్ వచ్చిందా అని ఇలా అడగాలి. డిడ్ యూ గెట్ ఎనీ మెయిల్ టుడే? డిడ్ యూ గెట్ ఎనీ మెయిల్ టుడే? అప్పుడు లేదు, ఈరోజు నాకు మెయిల్ ఏదీ రాలేదు అని ఇలా చెప్తారు. నో, ఐ హ్యావెంట్ గాట్ ఎనీ మెయిల్ టుడే. నో, ఐ హ్యావెంట్ గాట్ ఎనీ మెయిల్ టుడే. విమానాశ్రయానికి ఎలా చేరుకుంటారో తెలుసుకోవడానికి మీరు విమానాశ్రయానికి ఎలా చేరుకుంటారు అని ఇలా అడగాలి. హౌ విల్ యూ గెట్ టు ద ఎయిర్పోర్ట్? హౌ విల్ యూ గెట్ టు ద ఎయిర్పోర్ట్? అప్పుడు నేను విమానాశ్రయానికి ట్యాక్సీలో చేరుకుంటాను అని ఇలా చెప్తారు. ఐ విల్ గెట్ టు ద ఎయిర్పోర్ట్ బై ట్యాక్సీ. ఐ విల్ గెట్ టు ద ఎయిర్పోర్ట్ బై ట్యాక్సీ. నిన్న ఏమి చేశారో తెలుసుకోవడానికి నువ్వు నిన్న ఏమి చేశావు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? అప్పుడు నేను నిన్న ఒక సినిమా చూశాను అని ఇలా చెప్తారు. ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. పార్టీలో ఎవరైనా కలిశారో తెలుసుకోవడానికి పార్టీలో ఎవరైనా కలిశావు అని ఇలా అడగాలి. హూ డిడ్ యూ మీట్ ఎట్ ద పార్టీ? హూ డిడ్ యూ మీట్ ఎట్ ద పార్టీ? అప్పుడు పార్టీలో నా స్నేహితులను కలిశాను అని ఇలా చెప్తారు. ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఎట్ ద పార్టీ. ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఎట్ ద పార్టీ. టీవీలో ఏమి చూస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు టీవీలో ఏమి చూస్తున్నారు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ దే వాచింగ్ ఆన్ టీవీ? వాట్ ఆర్ దే వాచింగ్ ఆన్ టీవీ? అప్పుడు వాళ్ళు సినిమా చూస్తున్నారు అని ఇలా చెప్తారు. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. మనం పెంచుకునే కుక్కలు ఒక్కోసారి పెద్దగా మురుగుతూ ఉంటాయి కదా, అప్పుడు కుక్క ఎందుకు అంత బిగ్గరగా మురుగుతోంది అని ఇలా అడగాలి. వై ఈజ్ ద డాగ్ బార్కింగ్ సో లౌడ్లీ? వై ఈజ్ ద డాగ్ బార్కింగ్ సో లౌడ్లీ? అప్పుడు ఎందుకంటే అది బయటికి వెళ్ళాలనుకుంటోంది అని ఇలా చెప్తారు. బికాస్ ఇట్ వాంట్స్ టు గో అవుట్ సైడ్. బికాస్ ఇట్ వాంట్స్ టు గో అవుట్ సైడ్. వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకునేటప్పుడు స్నేహితులతో కలిసి ఉంటారు కదా, ఎవరితో కలిసి ఉంటున్నారో తెలుసుకోవడానికి మీతో ఎవరు ఉంటారు అని ఇలా అడగాలి. హూ స్టేస్ విత్ యూ? హూ స్టేస్ విత్ యూ? అప్పుడు నాతో రాజు ఉంటాడు అని ఇలా చెప్తారు.
రాజు స్టేస్ విత్ మీ. రాజు స్టేస్ విత్ మీ. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి చివరి రైలు ఎప్పుడో తెలుసుకోవడానికి చివరి రైలు ఎప్పుడు అని ఇలా అడగాలి. వెన్ ఈజ్ ద లాస్ట్ ట్రైన్? వెన్ ఈజ్ ద లాస్ట్ ట్రైన్? అప్పుడు చివరి రైలు రాత్రి 11 గంటలకు అని ఇలా చెబుతారు. ద లాస్ట్ ట్రైన్ ఈజ్ ఎట్ 11 PM. ద లాస్ట్ ట్రైన్ ఈజ్ ఎట్ 11 PM. ఎవరైనా చెప్పిన సమయానికి రాకుండా చాలా ఆలస్యంగా వస్తే నీకు ఇంత ఆలస్యం ఎందుకయింది అని ఇలా అడగాలి. వై ఆర్ యూ సో లేట్? వై ఆర్ యూ సో లేట్? అప్పుడు ఎందుకంటే నా కారు చెడిపోయింది అని ఇలా చెప్తారు. బికాస్ మై కార్ బ్రోక్ డౌన్. బికాస్ మై కార్ బ్రోక్ డౌన్. ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నారని తెలిసినప్పుడు నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు అని ఇలా అడగాలి. వెన్ ఆర్ యూ లీవింగ్? వెన్ ఆర్ యూ లీవింగ్? అప్పుడు నేను రేపు బయలుదేరుతున్నాను అని ఇలా చెబుతారు. ఐ యామ్ లీవింగ్ టుమారో. ఐ యామ్ లీవింగ్ టుమారో. ఇష్టమైన పండుగ ఏదో తెలుసుకోవడానికి నీకు ఇష్టమైన పండుగ ఏది అని ఇలా అడగాలి. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? వాట్స్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? అప్పుడు నాకు ఇష్టమైన పండుగ దీపావళి అని ఇలా చెబుతారు. మై ఫేవరెట్ ఫెస్టివల్ ఈజ్ దీవాలి. మై ఫేవరెట్ ఫెస్టివల్ ఈజ్ దీవాలి. ఎవరైనా కొత్త ఫోన్ కొన్నప్పుడు దాని ఖరీదంతో తెలుసుకోవడానికి నీ ఫోన్ ధర ఎంత అని ఇలా అడగాలి. హౌ మచ్ డస్ యువర్ ఫోన్ కాస్ట్? హౌ మచ్ డస్ యువర్ ఫోన్ కాస్ట్? అప్పుడు దీని ధర 25,000 రూపాయలు అని ఇలా చెబుతారు. ఇట్ కాస్ట్ 25,000 రూపీస్. ఇట్ కాస్ట్ 25,000 రూపీస్. ఇంటికి ఎప్పుడు చేరుకున్నారో తెలుసుకోవడానికి నిన్న రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి చేరుకున్నావు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డిడ్ యూ గెట్ హోమ్ లాస్ట్ నైట్? వాట్ టైమ్ డిడ్ యూ గెట్ హోమ్ లాస్ట్ నైట్? అప్పుడు రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్నాను అని ఇలా చెబుతారు. ఐ గాట్ హోమ్ ఎట్ 9 PM. ఐ గాట్ హోమ్ ఎట్ 9 PM. ఎవరైనా మనకి ఫోన్ కాల్ చేసినప్పుడు మనం కాల్ మిస్ అయితే తరువాత వాళ్ళకి కాల్ చేసి నాకు ఎందుకు కాల్ చేశావు అని ఇలా అడగాలి. వై హ్యావ్ యూ కాల్ మీ? వై హ్యావ్ యూ కాల్ మీ? అప్పుడు నిన్ను డిన్నర్కి ఆహ్వానించడానికి కాల్ చేశాను అని ఇలా చెప్తారు. ఐ హ్యావ్ కాల్డ్ టు ఇన్వైట్ యూ టు డిన్నర్. ఐ హ్యావ్ కాల్డ్ టు ఇన్వైట్ యూ టు డిన్నర్. పరీక్షలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నీకు పరీక్షలు ఉన్నాయా అని ఇలా అడగాలి. డు యూ హ్యావ్ ఎగ్జామ్స్? డు యూ హ్యావ్ ఎగ్జామ్స్? అప్పుడు అవును నాకు వచ్చే నెల పరీక్షలు ఉన్నాయి అని ఇలా చెబుతారు. ఎస్ ఐ హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్. ఎస్ ఐ హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్. మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు అయితే పుట్టినరోజు బహుమతి ఏమి కావాలో తెలుసుకోవడానికి నీ పుట్టినరోజుకి నీకు ఏమి కావాలి అని ఇలా అడగాలి. వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ బర్త్డే? వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ బర్త్డే? అప్పుడు నాకు కొత్త ల్యాప్టాప్ కావాలి అని ఇలా చెప్తారు. ఐ వాంట్ ఏ న్యూ ల్యాప్టాప్. ఐ వాంట్ ఏ న్యూ ల్యాప్టాప్. ఎవరైనా మంచి సలహా ఇచ్చినప్పుడు ఇది ఎవరి ఆలోచన అని ఇలా అడగాలి. హూజ్ ఐడియా ఈజ్ దిస్? హూజ్ ఐడియా ఈజ్ దిస్? అప్పుడు ఇది నా ఆలోచన అని ఇలా చెబుతారు. ఇట్స్ మై ఐడియా. ఇట్స్ మై ఐడియా. చాలామంది పిల్లలు గణిత శాస్త్రం అంటే భయపడుతూ ఉంటారు కదా. నీకు గణితం అంటే ఇష్టమా అని ఇలా అడగాలి. డూ యూ లైక్ మ్యాథమెటిక్స్? డూ యూ లైక్ మ్యాథమెటిక్స్? అప్పుడు అవును నాకు గణితం ఆసక్తికరంగా ఉంటుంది అని ఇలా చెప్తారు. ఎస్ ఐ ఫైండ్ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్టింగ్. ఎస్ ఐ ఫైండ్ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్టింగ్.
ఏదైనా మనకు తెలియని కొత్త ఆహార పదార్థం చూసినప్పుడు దీని రుచి ఎలా ఉంటుంది అని ఇలా అడగాలి. హౌ డస్ ఇట్ టేస్ట్? హౌ డస్ ఇట్ టేస్ట్? అప్పుడు ఇది రుచిగా ఉంటుంది అని ఇలా చెబుతారు. ఇట్ టేస్ట్ డెలిషియస్. ఇట్ టేస్ట్ డెలిషియస్. ఎవరైనా కొత్త వాచ్ పెట్టుకున్నప్పుడు ఆ వాచ్ నీకు ఎక్కడిది అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యు గెట్ దట్ వాచ్? వేర్ డిడ్ యు గెట్ దట్ వాచ్? అప్పుడు నా స్నేహితుడు దీనిని నాకు బహుమతిగా ఇచ్చాడు అని ఇలా చెప్తారు. మై ఫ్రెండ్ గిఫ్టెడ్ ఇట్ టు మీ. మై ఫ్రెండ్ గిఫ్టెడ్ ఇట్ టు మీ. మన పుస్తకం కనిపించకపోతే నా పుస్తకం ఎవరు తీసుకున్నారు అని ఇలా అడగాలి. హూ హ్యాస్ టేకెన్ మై బుక్? హూ హ్యాస్ టేకెన్ మై బుక్? అప్పుడు కిరణ్ చదవడానికి తీసుకెళ్ళాడు అని ఇలా చెబుతారు. కిరణ్ హ్యాస్ టేకెన్ ఇట్ టు రీడ్. కిరణ్ హ్యాస్ టేకెన్ ఇట్ టు రీడ్. మన స్నేహితుడు ఈ మధ్య ఏమైనా కొన్నాడేమో తెలుసుకోవడానికి నువ్వు ఈ మధ్య ఏమి కొన్నావు అని ఇలా అడగాలి. వాట్ హ్యావ్ యు బాట్ రీసెంట్లీ? వాట్ హ్యావ్ యు బాట్ రీసెంట్లీ? అప్పుడు నేను కొత్త కారు కొన్నాను అని ఇలా చెబుతారు. ఐ బాట్ ఎ న్యూ కార్. ఐ బాట్ ఎ న్యూ కార్. ఇష్టమైన మొబైల్ యాప్స్ ఏమిటో తెలుసుకోవడానికి మీకు ఇష్టమైన యాప్లు ఏమైనా ఉన్నాయా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ యాప్స్? డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ యాప్స్? అప్పుడు నాకు వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ ఉపయోగించడం ఇష్టం అని ఇలా చెప్తారు. ఎస్, ఐ లైక్ యూజింగ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఎస్, ఐ లైక్ యూజింగ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఎవరైనా కొన్ని రోజులు ప్రయాణం చేసి వస్తే ప్రయాణం తర్వాత మీరు అలసిపోయారా అని ఇలా అడగాలి. డిడ్ యు గెట్ టయర్డ్ ఆఫ్టర్ ద ట్రిప్? డిడ్ యు గెట్ టయర్డ్ ఆఫ్టర్ ద ట్రిప్? అప్పుడు అవును, ప్రయాణం తర్వాత నేను చాలా అలసిపోయాను అని ఇలా చెప్తారు. ఎస్, ఐ గాట్ వెరీ టయర్డ్ ఆఫ్టర్ ద ట్రిప్. ఎస్, ఐ గాట్ వెరీ టయర్డ్ ఆఫ్టర్ ద ట్రిప్. ఎవరైనా ఏమి చెప్పారో తెలుసుకోవడానికి అతను ఏం చెప్పాడు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ హీ సే? వాట్ డిడ్ హీ సే? అప్పుడు అతను శాంతించమని చెప్పాడు అని ఇలా చెబుతారు. హీ సెడ్ టు కామ్ డౌన్. హీ సెడ్ టు కామ్ డౌన్. మన స్నేహితుడి దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని ఇలా అడగాలి. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? అప్పుడు నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి అని ఇలా చెప్తారు. ఐ హ్యావ్ 50,000 రూపీస్. ఐ హ్యావ్ 50,000 రూపీస్. ఎవరైనా ఏమి చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి అతనికి ఏం చెప్పాలనుకుంటున్నావు అని ఇలా అడగాలి. వాట్ డూ యూ వాంట్ టు సే టు హిమ్? వాట్ డూ యూ వాంట్ టు సే టు హిమ్? అప్పుడు నేను అతనికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని ఇలా చెప్తారు. ఐ వాంట్ టు టెల్ హిమ్ సంథింగ్. ఐ వాంట్ టు టెల్ హిమ్ సంథింగ్. మనం ఎవరి కోసమైనా వెళ్ళినప్పుడు వాళ్ళు బయటికి వెళితే ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి అతను ఎప్పుడు వస్తాడు అని ఇలా అడగాలి. వెన్ విల్ హీ కమ్? వెన్ విల్ హీ కమ్? అప్పుడు అతను 10 నిమిషాల్లో వస్తాడు అని ఇలా చెప్తారు. హీ విల్ కమ్ ఇన్ 10 మినిట్స్. హీ విల్ కమ్ ఇన్ 10 మినిట్స్. ఎవరైనా నీరసంగా కనిపిస్తే నువ్వు అనారోగ్యంతో ఉన్నావా అని ఇలా అడగాలి. ఆర్ యు సిక్? ఆర్ యు సిక్? అప్పుడు లేదు, నాకు అనారోగ్యం లేదు అని ఇలా చెప్తారు. నో, ఐ యామ్ నాట్ సిక్. నో, ఐ యామ్ నాట్ సిక్. ఎవరికైనా ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసుకోవడానికి మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అని
ఇలా అడగాలి. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? అప్పుడు నాకు 2 పిల్లలు అని ఇలా చెబుతారు. ఐ హ్యావ్ 2 చిల్డ్రన్. ఐ హ్యావ్ 2 చిల్డ్రన్. ఎవరినైనా ఏదైనా విషయం గురించి అడగాలనుకున్నప్పుడు నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా అని ఇలా అడగాలి. మే ఐ ఆస్క్ యూ సంథింగ్? మే ఐ ఆస్క్ యూ సంథింగ్? అప్పుడు తప్పకుండా అడగండి అని ఇలా చెప్తారు. షూర్, గో ఎహెడ్. షూర్, గో ఎహెడ్. వ్యాయామం చేశారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఈరోజు వ్యాయామం చేశావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఎక్సర్సైజ్ టుడే? డిడ్ యూ ఎక్సర్సైజ్ టుడే? అప్పుడు అవును నేను చేశాను అని ఇలా చెప్తారు. ఎస్ ఐ డిడ్. ఎస్ ఐ డిడ్. కొందరు కాఫీ చాలా ఇష్టంగా తాగుతారు కదా, మీరు ఎన్ని కప్పులు కాఫీ తాగుతారు అని ఇలా అడగాలి. హౌ మెనీ కప్స్ ఆఫ్ కాఫీ డూ యూ డ్రింక్? హౌ మెనీ కప్స్ ఆఫ్ కాఫీ డూ యూ డ్రింక్? అప్పుడు నేను రోజు 2 కప్పులు తాగుతాను అని ఇలా చెబుతారు. ఐ డ్రింక్ 2 కప్స్ డైలీ. ఐ డ్రింక్ 2 కప్స్ డైలీ. ఎవరైనా ఆ రోజు ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి నువ్వు ఈరోజు ఏమి చేయాలనుకుంటున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ టుడే? వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ టుడే? అప్పుడు ఇంకా ఏమీ అనుకోలేదు అని ఇలా చెప్తారు. ఐఎమ్ నాట్ షూర్ ఎట్. ఐఎమ్ నాట్ షూర్ ఎట్. దుకాణం ఎన్ని గంటలకు తెరుస్తారో తెలుసుకోవడానికి మీరు దుకాణాన్ని ఎన్ని గంటలకు తెరుస్తారు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డూ యూ ఓపెన్ ద షాప్? వాట్ టైమ్ డూ యూ ఓపెన్ ద షాప్? అప్పుడు మేము ఉదయం 9 గంటలకు తెరుస్తాము అని ఇలా చెప్తారు. వీ ఓపెన్ ఎట్ 9 AM. వీ ఓపెన్ ఎట్ 9 AM. ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని ఇలా అడగాలి. వేర్ డూ యూ నీడ్ టు గో? వేర్ డూ యూ నీడ్ టు గో? అప్పుడు నేను రామ్ ఇంటికి వెళ్ళాలి అని ఇలా చెప్తారు. ఐ హ్యావ్ టు గో టు రామ్స్ హౌస్. ఐ హ్యావ్ టు గో టు రామ్స్ హౌస్. ఎవరికైనా కారు ఉందో లేదో తెలుసుకోవడానికి అతనికి కారు ఉందా అని ఇలా అడగాలి. డస్ హీ హ్యావ్ ఏ కార్? డస్ హీ హ్యావ్ ఏ కార్? అప్పుడు లేదు అతని దగ్గర లేదు అని ఇలా చెప్తారు. నో హీ డజంట్ హ్యావ్. నో హీ డజంట్ హ్యావ్. లైబ్రరీ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి లైబ్రరీ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద లైబ్రరీ? వేర్ ఈజ్ ద లైబ్రరీ? అప్పుడు బ్యాంకు వద్ద మూలలో ఉంది అని ఇలా చెబుతారు. ఇట్స్ అరౌండ్ ద కార్నర్ ఎట్ ద బ్యాంక్. ఇట్స్ అరౌండ్ ద కార్నర్ ఎట్ ద బ్యాంక్. కొందరు పుస్తకాలు చాలా ఎక్కువగా చదువుతూ ఉంటారు కదా, ఈ నెలలో మీరు ఎన్ని పుస్తకాలు చదివారు అని ఇలా అడగాలి. హౌ మెనీ బుక్స్ హ్యావ్ యూ రెడ్ దిస్ మంత్? హౌ మెనీ బుక్స్ హ్యావ్ యూ రెడ్ దిస్ మంత్? అప్పుడు నేను 3 పుస్తకాలు చదివాను అని ఇలా చెబుతారు. ఐ హ్యావ్ రెడ్ 3 బుక్స్. ఐ హ్యావ్ రెడ్ 3 బుక్స్. ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని ఇలా అడగాలి. వై డూ యూ వాంట్ టు గో దేర్? వై డూ యూ వాంట్ టు గో దేర్? అప్పుడు రామ్ నన్ను ఆహ్వానించాడు అని ఇలా చెప్తారు. రామ్ హ్యాస్ ఇన్వైటెడ్ మీ. రామ్ హ్యాస్ ఇన్వైటెడ్ మీ. ఎందుకు ఆహ్వానించారో తెలుసుకోవడానికి అతను మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించాడు అని ఇలా అడగాలి. వై డిడ్ హీ ఇన్వైట్ యూ? వై డిడ్ హీ ఇన్వైట్ యూ? అప్పుడు అతని ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది అని ఇలా చెబుతారు. దెర్ ఈజ్ ఎ ఫంక్షన్ ఎట్ హిజ్ హౌస్.
దేర్ ఈజ్ ఏ ఫంక్షన్ ఎట్ హిస్ హౌస్. ఎవరైనా కొత్త ల్యాప్టాప్ కొన్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు కొత్త ల్యాప్టాప్ కొన్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ బై ఎ న్యూ ల్యాప్టాప్? డిడ్ యూ బై ఎ న్యూ ల్యాప్టాప్? అప్పుడు లేదు, నేను ఇంకా కొత్త ల్యాప్టాప్ కొనలేదు అని ఇలా చెప్తారు. నో, ఐ డిడ్ నాట్ బై ఎ న్యూ ల్యాప్టాప్ ఎట్. నో, ఐ డిడ్ నాట్ బై ఎ న్యూ ల్యాప్టాప్ ఎట్. ఎవరైనా ఎక్కువగా బట్టలు కొంటూ ఉంటే వాళ్ళు బట్టలు కొనడానికి ఎంత ఖర్చు చేస్తారో తెలుసుకోవాలనిపిస్తుంది కదా. అప్పుడు మీరు బట్టల కోసం ఎంత ఖర్చు చేస్తారు అని ఇలా అడగాలి. హౌ మచ్ డూ యూ స్పెండ్ ఆన్ క్లోత్స్? హౌ మచ్ డూ యూ స్పెండ్ ఆన్ క్లోత్స్? అప్పుడు నేను నెలకు దాదాపు 5,000 రూపాయలు ఖర్చు చేస్తాను అని ఇలా చెప్తారు. ఐ స్పెండ్ అబౌట్ 5,000 రూపీస్ మంత్లీ. ఐ స్పెండ్ అబౌట్ 5,000 రూపీస్ మంత్లీ. ఎవరైనా ఒకే సినిమాని ఎక్కువసార్లు చూస్తూ ఉంటే ఇది నీకు ఇష్టమైన సినిమానా అని ఇలా అడగాలి. ఈజ్ దిస్ యువర్ ఫేవరెట్ మూవీ? ఈజ్ దిస్ యువర్ ఫేవరెట్ మూవీ? అప్పుడు అవును, నేను తరచుగా చూస్తాను అని ఇలా చెబుతారు. ఎస్, ఐ వాచ్ ఇట్ ఆఫెన్. ఎస్, ఐ వాచ్ ఇట్ ఆఫెన్. కొందరు కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటున్నావు అని ఇలా అడగాలి. వేర్ డూ యూ వాంట్ టు ట్రావెల్? వేర్ డూ యూ వాంట్ టు ట్రావెల్? అప్పుడు నేను ప్యారిస్ సందర్శించాలనుకుంటున్నాను అని ఇలా చెబుతారు. ఐ వాంట్ టు విజిట్ ప్యారిస్. ఐ వాంట్ టు విజిట్ ప్యారిస్. ఎవరైనా విచారంగా కనిపిస్తే ఎందుకు విచారంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఎందుకు విచారంగా ఉన్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ సాడ్? వై ఆర్ యూ సాడ్? అప్పుడు నా ఫోన్ పోగొట్టుకున్నాను అని ఇలా చెప్తారు. ఐ లాస్ట్ మై ఫోన్. ఐ లాస్ట్ మై ఫోన్. మనకి ఏదైనా విషయంలో అనుమానం ఉన్నప్పుడు ఎవరినైనా అడిగి ధృవీకరించుకుంటాం కదా. నువ్వు నీ స్నేహితునితో ధృవీకరించగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ కన్ఫర్మ్ విత్ యువర్ ఫ్రెండ్? కెన్ యూ కన్ఫర్మ్ విత్ యువర్ ఫ్రెండ్? అప్పుడు తప్పకుండా నేను ఇప్పుడే అతనికి కాల్ చేస్తాను అని ఇలా చెప్తారు. షూర్, ఐ విల్ కాల్ హిమ్ రైట్ నౌ. షూర్, ఐ విల్ కాల్ హిమ్ రైట్ నౌ. మనం ఎవరికైనా కాల్ చేయమని అడిగిన తరువాత కాల్ చేశారో లేదో తెలుసుకోవడానికి మీరు అతనికి కాల్ చేశారా అని ఇలా అడగాలి. డిడ్ యూ కాల్ హిమ్? డిడ్ యూ కాల్ హిమ్? అప్పుడు అవును, నేను అతనికి కాల్ చేశాను అని ఇలా చెప్తారు. ఎస్, ఐ కాల్ హిమ్. ఎస్, ఐ కాల్ హిమ్. మనం ఎవరినైనా ఏదైనా విషయం కనుక్కోమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకోవడానికి అతను ఏం చెప్పాడు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ హీ సే? వాట్ డిడ్ హీ సే? అప్పుడు అతను దానిని ధృవీకరించాడు అని ఇలా చెప్తారు. హీ కన్ఫర్మ్డ్ ఇట్. హీ కన్ఫర్మ్డ్ ఇట్. ఎవరైనా ఎప్పుడు వస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అని ఇలా అడగాలి. వెన్ ఆర్ దే కమింగ్? వెన్ ఆర్ దే కమింగ్? అప్పుడు వాళ్ళు రేపు వస్తున్నారు అని ఇలా చెబుతారు. దే ఆర్ కమింగ్ టుమారో. దే ఆర్ కమింగ్ టుమారో. పుట్టినరోజు పార్టీ ఎప్పుడో తెలుసుకోవడానికి నీ పుట్టినరోజు పార్టీ ఎప్పుడు అని ఇలా అడగాలి. వెన్ ఈజ్ యువర్ బర్త్డే పార్టీ? వెన్ ఈజ్ యువర్ బర్త్డే పార్టీ? అప్పుడు నా పుట్టినరోజు పార్టీ శనివారం నాడు అని ఇలా చెప్తారు. మై బర్త్డే పార్టీ ఈజ్ ఆన్ సాటర్డే. మై బర్త్డే పార్టీ ఈజ్ ఆన్ సాటర్డే. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే సెలవు ఎప్పుడుందో తెలుసుకుంటాం కదా. తదుపరి సెలవు ఎప్పుడు అని ఇలా అడగాలి. వెన్ ఈజ్ ద నెక్స్ట్ హాలిడే? వెన్ ఈజ్ ద నెక్స్ట్ హాలిడే? అప్పుడు
తదుపరి సెలవు 2 వారాల్లో ఉంది అని ఇలా చెప్తారు. ద నెక్స్ట్ హాలిడే ఈజ్ ఇన్ 2 వీక్స్. ద నెక్స్ట్ హాలిడే ఈజ్ ఇన్ 2 వీక్స్. ఎవరిదైనా పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకోవడానికి మీ పుట్టినరోజు ఎప్పుడు అని ఇలా అడగాలి. వెన్ ఈజ్ యువర్ బర్త్డే? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? అప్పుడు నా పుట్టినరోజు నవంబర్లో అని ఇలా చెప్తారు. మై బర్త్డే ఈజ్ ఇన్ నవంబర్. మై బర్త్డే ఈజ్ ఇన్ నవంబర్. క్లాసెస్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నీకు సోమవారం క్లాసెస్ ఉన్నాయా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ క్లాసెస్ ఆన్ మండే? డూ యూ హ్యావ్ క్లాసెస్ ఆన్ మండే? అప్పుడు అవును నాకు సోమవారం క్లాసెస్ ఉన్నాయి అని ఇలా చెప్తారు. ఎస్ ఐ హ్యావ్ క్లాసెస్ ఆన్ మండే. ఎస్ ఐ హ్యావ్ క్లాసెస్ ఆన్ మండే. ఎవరైనా ఎప్పుడు పుట్టారో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు పుట్టావు అని ఇలా అడగాలి. వెన్ వర్ యు బోర్న్? వెన్ వర్ యు బోర్న్? అప్పుడు నేను 1995లో పుట్టాను అని ఇలా చెప్తారు. ఐ వాజ్ బోర్న్ ఇన్ 1995. ఐ వాజ్ బోర్న్ ఇన్ 1995. ఎప్పుడు పట్టభద్రులయ్యారో తెలుసుకోవడానికి మీరు ఏ సంవత్సరం పట్టభద్రులయ్యారు అని ఇలా అడగాలి. వాట్ ఇయర్ డిడ్ యూ గ్రాడ్యుయేట్? వాట్ ఇయర్ డిడ్ యూ గ్రాడ్యుయేట్? అప్పుడు నేను 2015లో పట్టభద్రుడయ్యాను అని ఇలా చెప్తారు. ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2015. ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2015. ఎవరికైనా మొదటి ఉద్యోగం ఎప్పుడొచ్చిందో తెలుసుకోవడానికి నీకు నీ మొదటి ఉద్యోగం ఏ సంవత్సరంలో వచ్చింది అని ఇలా అడగాలి. వాట్ ఇయర్ డిడ్ యు గెట్ యువర్ ఫస్ట్ జాబ్? వాట్ ఇయర్ డిడ్ యు గెట్ యువర్ ఫస్ట్ జాబ్? అప్పుడు నాకు 2017లో మొదటి ఉద్యోగం వచ్చింది అని ఇలా చెప్తారు. ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ ఇన్ 2017. ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ ఇన్ 2017. వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి మీకు ఏ సంవత్సరంలో వివాహం జరిగింది అని ఇలా అడగాలి. వాట్ ఇయర్ డిడ్ యు గెట్ మ్యారీడ్? వాట్ ఇయర్ డిడ్ యు గెట్ మ్యారీడ్? అప్పుడు నాకు 2020లో వివాహమైంది అని ఇలా చెప్తారు. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2020. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2020. అలాగే మన స్నేహితుడి వాళ్ళ అన్నయ్య ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకోవడానికి మీ అన్నయ్య ఎక్కడ పనిచేస్తున్నాడు అని ఇలా అడగాలి. వేర్ డస్ యువర్ ఎల్డర్ బ్రదర్ వర్క్? వేర్ డస్ యువర్ ఎల్డర్ బ్రదర్ వర్క్? అప్పుడు అతను బ్యాంకులో పనిచేస్తున్నాడు అని ఇలా చెప్తారు. హీ వర్క్స్ ఎట్ ఏ బ్యాంక్. హీ వర్క్స్ ఎట్ ఏ బ్యాంక్. నిన్న ఏ సినిమా చూశారో తెలుసుకోవడానికి నిన్న రాత్రి నువ్వు ఏ సినిమా చూశావు అని ఇలా అడగాలి. వాట్ మూవీ డిడ్ యూ వాచ్ లాస్ట్ నైట్? వాట్ మూవీ డిడ్ యూ వాచ్ లాస్ట్ నైట్? అప్పుడు నేను కామెడీ సినిమా చూశాను అని ఇలా చెప్తారు. ఐ వాచ్డ్ ఏ కామెడీ మూవీ. ఐ వాచ్డ్ ఏ కామెడీ మూవీ. ఎవరైనా మంచి బట్టలు ధరిస్తే వాళ్ళు ఎక్కడ కొన్నారో తెలుసుకోవడానికి నువ్వు బట్టలు ఎక్కడ కొంటావు అని ఇలా అడగాలి. వేర్ డూ యూ బై క్లోత్స్? వేర్ డూ యూ బై క్లోత్స్? అప్పుడు నేను బట్టలు ఆన్లైన్లో కొంటాను అని ఇలా చెప్తారు. ఐ బై దెమ్ ఆన్లైన్. ఐ బై దెమ్ ఆన్లైన్. ఎవరైనా కొత్త కారులో వెళుతూ కనిపిస్తే అతను కొత్త కారు కొన్నాడా అని ఇలా అడగాలి. హ్యాస్ హీ బాట్ ఏ న్యూ కార్? హ్యాస్ హీ బాట్ ఏ న్యూ కార్? అప్పుడు అవును అతను గత నెలలో కొన్నాడు అని ఇలా చెప్తారు. ఎస్ హీ జస్ట్ బాట్ వన్ లాస్ట్ మంత్. ఎస్ హీ జస్ట్ బాట్ వన్ లాస్ట్ మంత్. ఎవరికైనా మన స్నేహితుడిని కలవమని చెప్పినప్పుడు వాళ్ళు కలిశారో లేదో తెలుసుకోవడానికి మీరు నా స్నేహితుడిని కలిశారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ మెట్ మై ఫ్రెండ్? హ్యావ్ యూ మెట్ మై ఫ్రెండ్? అప్పుడు లేదు నేను ఇంకా కలవలేదు అని ఇలా చెప్తారు. నో ఐ హ్యావెంట్ ఎట్. నో ఐ హ్యావెంట్ ఎట్.
ఎవరైనా దుకాణానికి వెళ్ళేసరికి దుకాణం తెరిచి ఉందో లేదో తెలుసుకోవడానికి నువ్వు అక్కడికి వెళ్ళేసరికి దుకాణం తెరిచి ఉందా అని ఇలా అడగాలి. వాజ్ ద స్టోర్ ఓపెన్ వెన్ యూ గాట్ దేర్? వాజ్ ద స్టోర్ ఓపెన్ వెన్ యూ గాట్ దేర్? అప్పుడు లేదు, తెరవలేదు అని ఇలా చెప్తారు. నో ఇట్ వాజంట్ ఓపెన్డ్. నో ఇట్ వాజంట్ ఓపెన్డ్. కొందరు చిన్నపిల్లలు రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోరు కదా, పాప రాత్రంతా నిద్రపోయిందా అని ఇలా అడగాలి. హ్యాడ్ ద బేబీ స్లెప్ట్ త్రూ ద నైట్? హ్యాడ్ ద బేబీ స్లెప్ట్ త్రూ ద నైట్? అప్పుడు లేదు, పాప నిద్రపోలేదు అని ఇలా చెప్తారు. నో ద బేబీ హ్యాడెంట్ స్లెప్ట్ త్రూ. నో ద బేబీ హ్యాడెంట్ స్లెప్ట్ త్రూ. ఎవరైనా సినిమా చూశారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళు ఆ సినిమా చూశారా అని ఇలా అడగాలి. హ్యావ్ దే సీన్ దట్ మూవీ? హ్యావ్ దే సీన్ దట్ మూవీ? అప్పుడు అవును, వాళ్ళు గత వారాంతంలో చూశారు అని ఇలా చెప్తారు. ఎస్ దే సా ఇట్ లాస్ట్ వీకెండ్. ఎస్ దే సా ఇట్ లాస్ట్ వీకెండ్. ఎవరైనా లైబ్రరీలో చదువుతారో లేదో తెలుసుకోవడానికి నువ్వు లైబ్రరీలో చదువుతావా అని ఇలా అడగాలి. డూ యూ రీడ్ ఇన్ ద లైబ్రరీ? డూ యూ రీడ్ ఇన్ ద లైబ్రరీ? అప్పుడు అవును, నేను తరచుగా లైబ్రరీలో చదువుతుంటాను అని ఇలా చెప్తారు. ఎస్ ఐ రీడ్ ఇన్ ద లైబ్రరీ ఆఫెన్. ఎస్ ఐ రీడ్ ఇన్ ద లైబ్రరీ ఆఫెన్. ఏదైనా విషయం చెప్పారో లేదో తెలుసుకోవడానికి ఈ విషయం ఆమె నీకు చెప్పిందా అని ఇలా అడగాలి. డిడ్ షీ టెల్ యూ దిస్? డిడ్ షీ టెల్ యూ దిస్? అప్పుడు అవును, ఆమె చెప్పింది అని ఇలా చెప్తారు. ఎస్ షీ డిడ్. ఎస్ షీ డిడ్. ఆఫీసు నుండి ఇంటికి ఎన్ని గంటలకు వస్తారో తెలుసుకోవడానికి మీరు ఇంటికి ఎన్ని గంటలకు వస్తారు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డూ యూ కమ్ హోమ్? వాట్ టైమ్ డూ యూ కమ్ హోమ్? అప్పుడు నేను సాయంత్రం 5 గంటలకు ఇంటికి వస్తాను అని ఇలా చెప్తారు. ఐ కమ్ హోమ్ ఎట్ 5 PM. ఐ కమ్ హోమ్ ఎట్ 5 PM. అల్పాహారం చేయడం పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి మీరు మీ అల్పాహారం పూర్తి చేశారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్? హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్? అప్పుడు ఇంకా అల్పాహారం తింటూ ఉంటే లేదు, కొంచెమే తిన్నాను అని ఇలా చెప్తారు. నో ఐ హ్యావ్ ఓన్లీ హ్యాడ్ ఏ ఫ్యూ బైట్స్. నో ఐ హ్యావ్ ఓన్లీ హ్యాడ్ ఏ ఫ్యూ బైట్స్. ఎవరైనా ఉదయమే వెళ్ళిపోయారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళు ఉదయం 8 గంటలకే ఇంటి నుండి వెళ్ళిపోయారా అని ఇలా అడగాలి. డిడ్ దే లీవ్ ద హౌస్ బై 8 AM? డిడ్ దే లీవ్ ద హౌస్ బై 8 AM? అప్పుడు అవును, వాళ్ళు ఉదయం 8 గంటలకు బయలుదేరారు అని ఇలా చెప్తారు. ఎస్ దే హ్యాడ్ లెఫ్ట్ బై 8 AM. ఎస్ దే హ్యాడ్ లెఫ్ట్ బై 8 AM. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎప్పుడు బయలుదేరుతున్నామో తెలుసుకోవడానికి మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం అని ఇలా అడగాలి. వెన్ ఆర్ వీ లీవింగ్? వెన్ ఆర్ వీ లీవింగ్? అప్పుడు మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం అని ఇలా చెప్తారు. వీఆర్ లీవింగ్ నౌ. వీఆర్ లీవింగ్ నౌ. మన స్నేహితులు ఎవరైనా కొత్తగా వేరే ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు ఆ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మీ కొత్త ఆఫీస్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ యువర్ న్యూ ఆఫీస్ లొకేటెడ్? వేర్ ఈజ్ యువర్ న్యూ ఆఫీస్ లొకేటెడ్? మా కొత్త ఆఫీస్ గచ్చిబౌలిలో ఉంది. అవర్ న్యూ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గచ్చిబౌలి. అవర్ న్యూ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గచ్చిబౌలి. ఎవరైనా కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ప్రత్యేకించి ఒక కాలేజీని ఎంపిక చేసుకుంటే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఆ కాలేజీని ఎందుకు ఎంచుకున్నావు? వై డిడ్ యూ చూస్ దట్ కాలేజ్? వై డిడ్ యూ చూస్ దట్ కాలేజ్? ఇందులో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారు. ఇట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఇట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ.
కొందరు కారంగా ఉండే ఆహార పదార్థాలంటే ఇష్టపడతారు కదా. మీకు కారంగా ఉన్న ఆహారం ఇష్టమా? డూ యూ లైక్ స్పైసీ ఫుడ్? డూ యూ లైక్ స్పైసీ ఫుడ్? అవును, నాకు కారంగా ఉండే ఆహారం అంటే ఇష్టం. ఎస్, ఐ లైక్ స్పైసీ ఫుడ్. ఎస్, ఐ లైక్ స్పైసీ ఫుడ్. మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు అంతా సిద్ధంగా ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది సిద్ధంగా ఉందా? ఈజ్ ఇట్ రెడీ? ఈజ్ ఇట్ రెడీ? అవును, అంతా సిద్ధంగా ఉంది. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పిల్లలు ఎక్కువసేపు హోంవర్క్ చేస్తూ ఉంటే హోంవర్క్ ఎక్కువ ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు చాలా హోంవర్క్ ఉంటుందా? డూ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్? డూ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్? కొన్నిసార్లు నాకు చాలా హోంవర్క్ ఉంటుంది. సమ్టైమ్స్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్. సమ్టైమ్స్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్. మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళే సమయం అయిందేమో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళే సమయం అయిందా? ఈజ్ ఇట్ టైమ్ టు గో దేర్? ఈజ్ ఇట్ టైమ్ టు గో దేర్? లేదు, మనకు ఇంకా కొంత సమయం ఉంది. నో, వీ స్టిల్ హ్యావ్ సమ్ టైమ్ లెఫ్ట్. నో, వీ స్టిల్ హ్యావ్ సమ్ టైమ్ లెఫ్ట్. కొందరికి రకరకాల ఎలర్జీలు ఉంటూ ఉంటాయి కదా. ఏదైనా ఎలర్జీ ఉందేమో తెలుసుకోవడానికి మీకు ఏదైనా ఎలర్జీ ఉందా? ఆర్ యూ ఎలర్జిక్ టు ఎనీథింగ్? ఆర్ యూ ఎలర్జిక్ టు ఎనీథింగ్? లేదు, నాకు ఎలర్జీ లేదు. నో, ఐఎమ్ నాట్ ఎలర్జిక్. నో, ఐఎమ్ నాట్ ఎలర్జిక్. మనకి ఎవరైనా స్టోరీ పుస్తకం ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది మంచి పుస్తకమేనా? ఈజ్ ఇట్ ఏ గుడ్ బుక్? ఈజ్ ఇట్ ఏ గుడ్ బుక్? మంచి పుస్తకం, నాకు కథ నచ్చింది. ఎస్, ఐ లవ్ ద స్టోరీ. ఎస్, ఐ లవ్ ద స్టోరీ. మనం షాపింగ్కి వెళ్ళి వస్తువులు కొన్న తర్వాత బిల్లు చెల్లించడానికి క్రెడిట్ కార్డు అంగీకరిస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు క్రెడిట్ కార్డులను అంగీకరిస్తారా? డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్? డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్? క్షమించండి, మేము నగదును మాత్రమే అంగీకరిస్తాము. సారీ, వీ ఓన్లీ యాక్సెప్ట్ క్యాష్. సారీ, వీ ఓన్లీ యాక్సెప్ట్ క్యాష్. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అది ఎంత దూరమో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది ఎంత దూరం? హౌ ఫార్ ఈజ్ ఇట్? హౌ ఫార్ ఈజ్ ఇట్? ఇది దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్ ఈజ్ అబౌట్ 20 కిలోమీటర్స్. ఇట్ ఈజ్ అబౌట్ 20 కిలోమీటర్స్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా అనారోగ్యం నుండి కోలుకుంటూ ఉంటే ఎలా ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది? హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? నేను నిన్నటి కంటే మెరుగ్గా ఉన్నాను. ఐ ఆమ్ ఫీలింగ్ మచ్ బెటర్ దాన్ ఎస్టర్డే. ఐ ఆమ్ ఫీలింగ్ మచ్ బెటర్ దాన్ ఎస్టర్డే. మనకి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు మనకెవరైనా సహాయం చేస్తారేమో అడిగి తెలుసుకుంటాం కదా. నాకు సహాయం చేయడానికి ఎవరన్నా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీవన్ హూ కెన్ హెల్ప్ మీ? ఈజ్ దేర్ ఎనీవన్ హూ కెన్ హెల్ప్ మీ? తప్పకుండా, నేను మీకు ఎలా సహాయపడగలనో చెప్పండి. అఫ్ కోర్స్, లెట్ మీ నో హౌ ఐ కెన్ హెల్ప్ యూ. అఫ్ కోర్స్, లెట్ మీ నో హౌ ఐ కెన్ హెల్ప్ యూ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఉద్యోగం లేదని చెప్పినప్పుడు ఎంతకాలం నుండి ఉద్యోగం లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎంతకాలంగా ఉద్యోగం లేకుండా ఉన్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అన్ఎంప్లాయిడ్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అన్ఎంప్లాయిడ్? 2 నెలలైంది. ఇట్స్ బీన్ 2 months. ఇట్స్ బీన్ 2 months. ఎవరైనా మనకి కేక్ తినమని పెట్టినప్పుడు అది ఇంట్లో చేసిందో కాదో అడిగి తెలుసుకుంటాం కదా.
ఈ కేక్ ఇంట్లో తయారు చేసిందేనా? ఈజ్ ద కేక్ హోమ్ మేడ్? ఈజ్ ద కేక్ హోమ్ మేడ్? అవును, నేనే చేశాను. ఎస్, ఐ బేక్డ్ ఇట్ మై సెల్ఫ్. ఎస్, ఐ బేక్డ్ ఇట్ మై సెల్ఫ్. మనకి సెలవు రోజు అయితే ఆ రోజు మన స్నేహితులు ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు రేపు ఏమి చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ టుమారో? వాట్ ఆర్ యూ డూయింగ్ టుమారో? నేను ఏమీ అనుకోలేదు. ఐ హ్యావ్ నో ఐడియా. ఐ హ్యావ్ నో ఐడియా. మనం ఎవరికైనా కాల్ చేయడానికి ఆలస్యమైతే కాల్ చేయడానికి చాలా ఆలస్యమైందేమో అడిగి తెలుసుకుంటాం కదా. కాల్ చేయడానికి ఆలస్యమైందా? ఈజ్ ఇట్ టూ లేట్ టు కాల్? ఈజ్ ఇట్ టూ లేట్ టు కాల్? లేదు, నువ్వు ఇప్పుడు కాల్ చేయవచ్చు. నో, యూ కెన్ కాల్ నౌ. నో, యూ కెన్ కాల్ నౌ. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్? సాధారణంగా కారులో 30 నిమిషాలు పడుతుంది. ఇట్ యూజువలీ టేక్స్ అబౌట్ 30 minutes బై కార్. ఇట్ యూజువలీ టేక్స్ అబౌట్ 30 minutes బై కార్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం సరిగ్గా వేసామో లేదో అడిగి నిర్ధారించుకుంటాం కదా. తలుపు తాళం వేసి ఉందా? ఈజ్ ద డోర్ లాక్డ్? ఈజ్ ద డోర్ లాక్డ్? అవును, నేను దానిని 2 సార్లు పరిశీలించాను. ఎస్, ఐ చెక్డ్ ఇట్ ట్వైస్. ఎస్, ఐ చెక్డ్ ఇట్ ట్వైస్. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఎవరైనా మనతో వస్తున్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె మనతో వస్తుందా? ఈజ్ షీ కమింగ్ విత్ అస్? ఈజ్ షీ కమింగ్ విత్ అస్? అవును, ఆమె మనతో వస్తుంది. ఎస్, షీ ఈజ్ కమింగ్ విత్ అస్. ఎస్, షీ ఈజ్ కమింగ్ విత్ అస్. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు భయపడి అబద్ధం చెప్తారు కదా. అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ లై? వై డిడ్ యూ లై? అప్పుడు నేను భయపడ్డాను అని ఇలా చెప్తారు. ఐ వాజ్ స్కేర్డ్. ఐ వాజ్ స్కేర్డ్. ఎవరి గురించైనా తెలుసుకోవడానికి అతను నీకు తెలుసా అని ఇలా అడగాలి. డూ యూ నో హిమ్? డూ యూ నో హిమ్? అప్పుడు అవును, అతను నాకు తెలుసు అని ఇలా చెప్తారు. ఎస్, ఐ నో హిమ్. ఎస్, ఐ నో హిమ్. మనం ఎవరి కోసమైనా వెళ్ళినప్పుడు అతను లేకపోతే అతను ఎప్పుడు తిరిగి వస్తాడు అని ఇలా అడగాలి. వెన్ విల్ హీ బీ బ్యాక్? వెన్ విల్ హీ బీ బ్యాక్? అప్పుడు అతను 1 వారంలో తిరిగి వస్తాడు అని ఇలా చెప్తారు. హీ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ వీక్. హీ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ వీక్. మన స్నేహితులు ఎవరైనా రోజంతా కనిపించకపోతే నువ్వు రోజంతా ఎక్కడ ఉన్నావు అని ఇలా అడగాలి. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ డే? వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ డే? అప్పుడు నేను లైబ్రరీకి వెళ్ళాను అని ఇలా చెప్తారు. ఐ హ్యావ్ బీన్ టు ద లైబ్రరీ. ఐ హ్యావ్ బీన్ టు ద లైబ్రరీ. మనం ఏదైనా విషయం గురించి వివరించిన తరువాత అది సరిగ్గా అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకోవడానికి నీకు అర్థమైందా అని ఇలా అడగాలి. డూ యూ అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? అప్పుడు అవును, నాకు అర్థమైంది అని ఇలా చెప్తారు. ఎస్, ఐ అండర్స్టాండ్. ఎస్, ఐ అండర్స్టాండ్. ఎవరైనా నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసుకోవడానికి మీరు నెలకు ఎంత సంపాదిస్తారు అని ఇలా అడగాలి. హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ మంత్? హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ మంత్? అప్పుడు నేను నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తాను అని ఇలా చెప్తారు. ఐ ఎర్న్ 50,000 రూపీస్ పర్ మంత్. ఐ ఎర్న్ 50,000 రూపీస్ పర్ మంత్.
ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా అలసినట్టుగా కనిపిస్తే అలసటగా అనిపిస్తుందా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ టయర్డ్? హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ టయర్డ్? అప్పుడు అవును నేను ఈ మధ్య అలసిపోతున్నాను అని ఇలా చెప్తారు. ఎస్ ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ టయర్డ్ లేట్లీ. ఎస్ ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ టయర్డ్ లేట్లీ. విశ్రాంతి లేకుండా పనిచేసిన తర్వాత అలసట పోవడానికి సేద తీరాలి కదా, మీరు ఎలా సేద తీరుతారు అని ఇలా అడగాలి. హౌ డు యూ రిలాక్స్? హౌ డు యూ రిలాక్స్? అప్పుడు నేను పుస్తకాలు చదవడం ద్వారా సేద తీరుతాను అని ఇలా చెబుతారు. ఐ రిలాక్స్ బై రీడింగ్ బుక్స్. ఐ రిలాక్స్ బై రీడింగ్ బుక్స్. ఎవరైనా భయపడుతున్నట్లుగా అనిపిస్తే మీరు భయపడుతున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ ఎఫ్రైడ్? ఆర్ యూ ఎఫ్రైడ్? అప్పుడు లేదు నేను భయపడలేదు అని ఇలా చెప్తారు. నో ఐ యామ్ నాట్ ఎఫ్రైడ్. నో ఐ యామ్ నాట్ ఎఫ్రైడ్. మన స్నేహితుడు ఈరోజు మన ఇంటికి వస్తాడో లేదో తెలుసుకోవడానికి ఈరోజు మా ఇంటికి వస్తావా అని ఇలా అడగాలి. విల్ యూ కమ్ టు అవర్ హోమ్ టుడే? విల్ యూ కమ్ టు అవర్ హోమ్ టుడే? అప్పుడు తప్పకుండా వస్తాను అని ఇలా చెప్తారు. ఎస్ ఐ విల్ డెఫినెట్లీ కమ్. ఎస్ ఐ విల్ డెఫినెట్లీ కమ్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి దగ్గరలో రెస్టారెంట్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద క్లోజెస్ట్ రెస్టారెంట్? వేర్ ఈజ్ ద క్లోజెస్ట్ రెస్టారెంట్? అప్పుడు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ని చూపించి అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అని ఇలా చెబుతారు. దేర్ ఈజ్ ఎ రెస్టారెంట్ ఓవర్ దేర్. దేర్ ఈజ్ ఎ రెస్టారెంట్ ఓవర్ దేర్. ఎవరైనా కొత్తగా ధ్యానం చేయడం ప్రారంభిస్తే మీరు ధ్యానం ఎందుకు ప్రారంభించారు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ స్టార్ట్ మెడిటేటింగ్? వై డిడ్ యూ స్టార్ట్ మెడిటేటింగ్? అప్పుడు మానసిక ప్రశాంతత కోసం అని ఇలా చెబుతారు. ఫర్ మెంటల్ పీస్. ఫర్ మెంటల్ పీస్. మన ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే వెళ్ళి ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి నువ్వు ఏమి చేస్తున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? అప్పుడు నేను నా గదిని శుభ్రం చేస్తున్నాను అని ఇలా చెప్తారు. ఐ యామ్ క్లీనింగ్ మై రూమ్. ఐ యామ్ క్లీనింగ్ మై రూమ్. ఎవరైనా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు స్మార్ట్ ఫోన్ వాడుతావా అని ఇలా అడగాలి. డూ యూ యూజ్ ఏ స్మార్ట్ ఫోన్? డూ యూ యూజ్ ఏ స్మార్ట్ ఫోన్? అప్పుడు అవును వాడుతాను అని ఇలా చెప్తారు. ఎస్ ఐ డూ. ఎస్ ఐ డూ. ఎవరైనా ఇంతకుముందు ఇక్కడ నివసించారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ నివసించారా అని ఇలా అడగాలి. హ్యావ్ దే లివ్డ్ హియర్ బిఫోర్? హ్యావ్ దే లివ్డ్ హియర్ బిఫోర్? అప్పుడు అవును వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించారు అని ఇలా చెబుతారు. ఎస్ దే లివ్డ్ హియర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో. ఎస్ దే లివ్డ్ హియర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు అని ఇలా అడగాలి. హూ డు యూ వాంట్ టు టాక్ టు? హూ డు యూ వాంట్ టు టాక్ టు? అప్పుడు నేను కిరణ్తో మాట్లాడాలనుకుంటున్నాను అని ఇలా చెప్తారు. ఐ వాంట్ టు టాక్ టు కిరణ్. ఐ వాంట్ టు టాక్ టు కిరణ్. మనం అప్పుడప్పుడు తేదీ మర్చిపోతూ ఉంటాం కదా, అప్పుడు ఈరోజు తేదీ ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ టుడేస్ డేట్? వాట్ ఈజ్ టుడేస్ డేట్? అప్పుడు ఈరోజు అక్టోబర్ 1వ తేదీ అని ఇలా చెప్తారు. టుడే ఈజ్ అక్టోబర్ 1st. టుడే ఈజ్ అక్టోబర్ 1st. ఎవరైనా కొత్తగా పరిచయమైనప్పుడు ఎక్కడ నుండి వచ్చారో తెలుసుకోవడానికి మీరు ఎక్కడ నుండి వచ్చారు అని ఇలా అడగాలి.
వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్. అప్పుడు నేను వైజాగ్ నుండి వచ్చాను అని ఇలా చెబుతారు. ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్, ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్. ఎవరైనా కొత్త కారు కొన్నప్పుడు ఆ రంగు కారే ఎందుకు కొన్నారో తెలుసుకోవడానికి మీరు ఆ రంగును ఎందుకు ఎంచుకున్నారు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ చూస్ దట్ కలర్, వై డిడ్ యూ చూస్ దట్ కలర్. అప్పుడు ఇది నాకు ఇష్టమైన రంగు అని ఇలా చెప్తారు. ఇట్స్ మై ఫేవరెట్ కలర్, ఇట్స్ మై ఫేవరెట్ కలర్. ఎవరైనా ఒక కారు ఉండగా కొత్త కారు ఎందుకు కొన్నారో తెలుసుకోవడానికి నువ్వు కొత్త కారు ఎందుకు కొన్నావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ బై ఎ న్యూ కార్, వై డిడ్ యూ బై ఎ న్యూ కార్. అప్పుడు నా పాత కారు చెడిపోయింది అని ఇలా చెప్తారు. మై ఓల్డ్ కార్ బ్రోక్ డౌన్, మై ఓల్డ్ కార్ బ్రోక్ డౌన్. ఏదైనా సంఘటన జరిగిన సమయంలో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు అని ఇలా అడగాలి. వేర్ వర్ యూ ఎట్ ద టైమ్, వేర్ వర్ యూ ఎట్ ద టైమ్. అప్పుడు ఆ సమయంలో నేను ఆఫీసులో ఉన్నాను అని ఇలా చెప్తారు. ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్ ఎట్ ద టైమ్, ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్ ఎట్ ద టైమ్. ఇంగ్లీష్లో మాట్లాడగలరో లేదో తెలుసుకోవడానికి మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా అని ఇలా అడగాలి. డూ యూ స్పీక్ ఇంగ్లీష్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్. అప్పుడు అవును నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని ఇలా చెప్తారు. ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్, ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్. కొందరు ఫోటోలు తీయడానికి చాలా ఇష్టపడతారు కదా, మీరు ఫోటోలు తీయడానికి ఇష్టపడతారా అని ఇలా అడగాలి. డూ యూ లైక్ టు టేక్ ఫొటోస్, డూ యూ లైక్ టు టేక్ ఫొటోస్. అప్పుడు అవును నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అని ఇలా చెబుతారు. ఎస్ ఐ లైక్ ఫోటోగ్రఫీ, ఎస్ ఐ లైక్ ఫోటోగ్రఫీ. ఎవరైనా సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతారో తెలుసుకోవడానికి మీరు సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతారు అని ఇలా అడగాలి. హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఆన్ సోషల్ మీడియా, హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఆన్ సోషల్ మీడియా. అప్పుడు నేను రోజు 2 గంటలు గడుపుతాను అని ఇలా చెప్తారు. ఐ స్పెండ్ 2 hours డైలీ, ఐ స్పెండ్ 2 hours డైలీ. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఖాళీ సమయంలో ఏం చేస్తారో తెలుసుకోవడానికి నువ్వు నీ ఖాళీ సమయంలో ఏమి చేస్తావు, వాట్ డూ యూ డూ ఇన్ అవర్ ఫ్రీ టైమ్, వాట్ డూ యూ డూ ఇన్ అవర్ ఫ్రీ టైమ్. నాకు ఇంట్లో టీవీ చూడడం ఇష్టం. ఐ లైక్ వాచింగ్ టీవీ ఎట్ హోమ్, ఐ లైక్ వాచింగ్ టీవీ ఎట్ హోమ్. ఏదైనా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకోవడానికి ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది, వాట్ టైమ్ డస్ ఇట్ స్టార్ట్, వాట్ టైమ్ డస్ ఇట్ స్టార్ట్. ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఎట్ 9:30 AM, ఇట్ స్టార్ట్స్ ఎట్ 9:30 AM. ఎవరైనా ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవడానికి మీరు ఎక్కడి నుండి వచ్చారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్. నేను వైజాగ్ నుండి వచ్చాను. ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్, ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్. ఎవరైనా వాళ్ళ స్నేహితుడిని కలిశారో లేదో తెలుసుకోవడానికి నువ్వు నీ స్నేహితుడిని కలిశావా, డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్, డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్. అవును నిన్న కలిశాం. ఎస్ వీ మెట్ ఎస్టర్డే, ఎస్ వీ మెట్ ఎస్టర్డే. ఏదైనా విషయం ఎవరు చెప్పారో తెలుసుకోవడానికి నీకు ఎవరు చెప్పారు, హూ టోల్డ్ యూ, హూ టోల్డ్ యూ. నా స్నేహితుడు నాకు చెప్పాడు. మై ఫ్రెండ్ టోల్డ్ మీ, మై ఫ్రెండ్ టోల్డ్ మీ. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారం ఎలా ఉందో తెలుసుకోవడానికి వ్యాపారం ఎలా ఉంది, హౌ వాజ్ బిజినెస్, హౌ వాజ్ బిజినెస్. బాగా జరుగుతుంది, ఇట్స్ గోయింగ్ వెల్,
ఇట్స్ గోయింగ్ వెల్. ఎవరికైనా ఇష్టమైన రంగు ఏదో తెలుసుకోవడానికి నీకు ఇష్టమైన రంగు ఏది? వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? నాకు ఇష్టమైన రంగు పసుపు. మై ఫేవరెట్ కలర్ ఈస్ ఎల్లో. మై ఫేవరెట్ కలర్ ఈస్ ఎల్లో. ఉదయం కాఫీ కానీ టీ కానీ తాగాడేమో తెలుసుకోవడానికి నువ్వు ఉదయం కాఫీ కానీ టీ కానీ తాగావా? డిడ్ యూ హ్యావ్ కాఫీ ఆర్ టీ ఇన్ ద మార్నింగ్? డిడ్ యూ హ్యావ్ కాఫీ ఆర్ టీ ఇన్ ద మార్నింగ్? నేను కాఫీ తాగాను. ఐ హ్యాడ్ కాఫీ. ఐ హ్యాడ్ కాఫీ. ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? వేర్ వుడ్ యూ లైక్ టు గో? వేర్ వుడ్ యూ లైక్ టు గో? నేను షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు గో షాపింగ్. ఐ వుడ్ లైక్ టు గో షాపింగ్. అలాగే కిరణ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి కిరణ్ ఇల్లు ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ కిరణ్స్ హౌస్? వేర్ ఈజ్ కిరణ్స్ హౌస్? అతని ఇల్లు సిటీ సెంటర్లో ఉంది. హిజ్ హౌస్ ఈజ్ ఇన్ ద సిటీ సెంటర్. హిజ్ హౌస్ ఈజ్ ఇన్ ద సిటీ సెంటర్. ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పి అది సరైనదో కాదో తెలుసుకోవడానికి ఇది సరైన సమాధానమేనా? ఈజ్ దిస్ ద కరెక్ట్ ఆన్సర్? ఈజ్ దిస్ ద కరెక్ట్ ఆన్సర్? అవును, నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఎస్, యు గాట్ ఇట్ రైట్. ఎస్, యు గాట్ ఇట్ రైట్. మనం ఏదైనా నేర్చుకోబోయే ముందు అది కష్టమో కాదో తెలుసుకోవడానికి ఇది నేర్చుకోవడం కష్టమా? ఈజ్ ఇట్ హార్డ్ టు లెర్న్? ఈజ్ ఇట్ హార్డ్ టు లెర్న్? లేదు, ఇది చాలా సులభం. నో, ఇట్స్ క్వైట్ సింపుల్. నో, ఇట్స్ క్వైట్ సింపుల్. ఈరోజు వర్షం పడుతుందో లేదో తెలుసుకోవడానికి ఈరోజు వర్షం పడుతుందా? ఈజ్ ఇట్ గోయింగ్ టు రెయిన్ టుడే? ఈజ్ ఇట్ గోయింగ్ టు రెయిన్ టుడే? లేదు, ఆకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నో, ద స్కై లుక్స్ క్లియర్. నో, ద స్కై లుక్స్ క్లియర్. ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? డూ యూ గెట్ సిక్ ఆఫెన్? డూ యూ గెట్ సిక్ ఆఫెన్? నేను సరిగ్గా నిద్రపోనప్పుడు నా శరీరం అనారోగ్యానికి గురవుతుంది. వెన్ ఐ డు నాట్ స్లీప్ వెల్ మై బాడీ గెట్స్ సిక్. వెన్ ఐ డు నాట్ స్లీప్ వెల్ మై బాడీ గెట్స్ సిక్. ఎవరైనా ఆఫీసుకు వెళ్ళడానికి ప్రతిరోజు ఎంత సమయం వెచ్చిస్తారో తెలుసుకోవడానికి మీరు ప్రయాణానికి ఎంత సమయం వెచ్చిస్తారు? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ కమ్యూటింగ్? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ కమ్యూటింగ్? నేను ప్రయాణానికి 30 నిమిషాలు వెచ్చిస్తాను. ఐ స్పెండ్ 30 minutes కమ్యూటింగ్. ఐ స్పెండ్ 30 minutes కమ్యూటింగ్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఫార్మసీ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఫార్మసీ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద ఫార్మసీ? వేర్ ఈజ్ ద ఫార్మసీ? ఫార్మసీ సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంది. ద ఫార్మసీ ఈజ్ నియర్ ద సూపర్ మార్కెట్. ద ఫార్మసీ ఈజ్ నియర్ ద సూపర్ మార్కెట్. వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడానికి వాతావరణం ఎలా ఉంది? హౌ ఈజ్ ద వెదర్? హౌ ఈజ్ ద వెదర్? చాలా చల్లగా ఉంది. ఇట్ ఈజ్ వెరీ కోల్డ్. ఇట్ ఈజ్ వెరీ కోల్డ్. ఎవరైనా ఎంత బరువు ఉన్నారో తెలుసుకోవడానికి మీ బరువు ఎంత? హౌ మచ్ డూ యూ వెయ్? హౌ మచ్ డూ యూ వెయ్? నా బరువు 65 కిలోలు. ఐ వెయ్ 65 kilograms. ఐ వెయ్ 65 kilograms. ఎవరైనా వీడియో గేమ్లు ఆడుతూ ఉంటే వీడియో గేమ్లు బాగా ఆడుతారేమో తెలుసుకోవడానికి మీరు వీడియో గేమ్లు బాగా ఆడతారా? ఆర్ యూ గుడ్ ఎట్ ప్లేయింగ్ వీడియో గేమ్స్? ఆర్ యూ గుడ్ ఎట్ ప్లేయింగ్ వీడియో గేమ్స్? అవును, నాకు వీడియో గేమ్లు ఆడడం చాలా ఇష్టం. ఎస్, ఐ ఎంజాయ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్.
ఎస్, ఐ ఎంజాయ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఎవరైనా హైదరాబాద్కు వెళ్ళినప్పుడు వాళ్ళు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిపోయారో తెలుసుకోవడానికి హైదరాబాద్కి ఎందుకు వెళ్ళారు, వై డిడ్ యూ మూవ్ టు హైదరాబాద్, వై డిడ్ యూ మూవ్ టు హైదరాబాద్, మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం, ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్, ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్. సాధారణంగా కారులో 30 నిమిషాలు పడుతుంది. ఇట్ యూజువల్లీ టేక్స్ అబౌట్ 30 minutes బై కార్, ఇట్ యూజువల్లీ టేక్స్ అబౌట్ 30 minutes బై కార్. మన స్నేహితుల చేతిలో కొత్త ఫోన్ చూసినప్పుడు ఇది కొత్త ఫోనా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ ఏ న్యూ ఫోన్, ఈజ్ దిస్ ఏ న్యూ ఫోన్. అవును, నిన్ననే కొన్నాను. ఎస్, ఐ జస్ట్ బాట్ ఇట్ ఎస్టర్డే, ఎస్, ఐ జస్ట్ బాట్ ఇట్ ఎస్టర్డే. మనకు బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళు డబ్బు ఎక్కడ దాస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు మీ డబ్బును ఎక్కడ దాస్తారు, వేర్ డూ యూ కీప్ యువర్ మనీ, వేర్ డూ యూ కీప్ యువర్ మనీ. నేను బ్యాంకులో దాస్తాను, ఐ కీప్ ఇట్ ఇన్ ద బ్యాంక్, ఐ కీప్ ఇట్ ఇన్ ద బ్యాంక్. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా షాపింగ్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొనుక్కొస్తే అది ఎవరికో తెలుసుకోవడానికి ఇది నా కోసమేనా, ఈజ్ దిస్ ఫర్ మీ, ఈజ్ దిస్ ఫర్ మీ. అవును, ఇది నీ కోసమే కొన్నాను. ఎస్, ఐ బాట్ ఇట్ జస్ట్ ఫర్ యూ, ఎస్, ఐ బాట్ ఇట్ జస్ట్ ఫర్ యూ. మనం ఎవరి దగ్గరికైనా అవసరం ఉండి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా పనిలో బిజీగా ఉంటే పని పూర్తయిన తర్వాత మీకు సమయం ఉందా, డూ యూ హ్యావ్ టైమ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్, డూ యూ హ్యావ్ టైమ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్. లేదు, నేను ఒక సమావేశానికి హాజరు కావాలి. నో, ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్, నో, ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్. మన తమ్ముడితో పాటు ఎవరైనా ఇంటికి వస్తే అతను ఎవరో తెలుసుకోవడానికి అతను మీ క్లాస్మేటా అని అడుగుతాం కదా. ఈజ్ హీ యువర్ క్లాస్మేట్, ఈజ్ హీ యువర్ క్లాస్మేట్. అవును, అతను నా క్లాస్మేట్. ఎస్, హీ ఈజ్ మై క్లాస్మేట్, ఎస్, హీ ఈజ్ మై క్లాస్మేట్. ఎవరిదైనా పేరు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటాం కదా. అతని చెల్లెలు పేరు ఏమిటి, వాట్ ఈజ్ హిజ్ యంగర్ సిస్టర్స్ నేమ్, వాట్ ఈజ్ హిజ్ యంగర్ సిస్టర్స్ నేమ్. అతని చెల్లెలు పేరు గీత, హిజ్ యంగర్ సిస్టర్స్ నేమ్ ఈజ్ గీత, హిజ్ యంగర్ సిస్టర్స్ నేమ్ ఈజ్ గీత. మనం ఎవరైనా కొత్త వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళో అడిగి తెలుసుకుంటాం కదా. వీళ్ళు ఎవరి తాలూకా, హూస్ రిలేషన్ ఆర్ దీస్ పీపుల్, హూస్ రిలేషన్ ఆర్ దీస్ పీపుల్. వాళ్ళు మా బంధువులు, దే ఆర్ మై రిలేటివ్స్, దే ఆర్ మై రిలేటివ్స్. ఎవరైనా ఎవరికైనా సన్నిహితంగా ఉన్నప్పుడు అతను నీకు ఆప్తమిత్రుడా అని అడుగుతాం కదా. ఈజ్ హీ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఈజ్ హీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అవును, మేము చాలా సన్నిహితంగా ఉంటాము. ఎస్, వీఆర్ వెరీ క్లోజ్, ఎస్, వీఆర్ వెరీ క్లోజ్. మనం రెస్టారెంట్కి వెళ్ళి సూప్ తాగాలనుకున్నప్పుడు సూప్ వేడిగా ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. సూప్ వేడిగా ఉందా, ఈజ్ ద సూప్ హాట్, ఈజ్ ద సూప్ హాట్. అవును, వేడిగా పొగలు కక్కుతోంది. ఎస్, ఇట్స్ పైపింగ్ హాట్, ఎస్, ఇట్స్ పైపింగ్ హాట్. ఎవరైనా ఎక్కడ పెరిగారో తెలుసుకోవడానికి వాళ్ళని అడుగుతాం కదా. నువ్వు ఎక్కడ పెరిగావు, వేర్ డిడ్ యూ గ్రో అప్, వేర్ డిడ్ యూ గ్రో అప్. నేను వైజాగ్లో పెరిగాను, ఐ గ్రూ అప్ ఇన్ వైజాగ్, ఐ గ్రూ అప్ ఇన్ వైజాగ్. ఎవరితోనైనా పని ఉన్నప్పుడు
ఇంట్లో ఉన్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ అమ్మ ఇంట్లో ఉన్నారా? ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్? ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్? లేదు, అమ్మ బ్యాంకుకు వెళ్ళింది. నో, షీ వెంట్ టు ద బ్యాంక్. నో, షీ వెంట్ టు ద బ్యాంక్. ఏదైనా వివరాలు కనుక్కోమని చెప్పినప్పుడు ఎవరిని అడిగారో తెలుసుకోవడానికి ఎవరిని అడిగావు? హూమ్ డిడ్ యూ ఆస్క్? హూమ్ డిడ్ యూ ఆస్క్? నేను నా స్నేహితుడిని అడిగాను. ఐ హ్యావ్ ఆస్క్డ్ మై ఫ్రెండ్. ఐ హ్యావ్ ఆస్క్డ్ మై ఫ్రెండ్. తోటలోని మొక్కలకి నీళ్లు పోశారో లేదో తెలుసుకోవడానికి తోటలోని మొక్కలకు నీళ్లు పోసావా? డిడ్ యూ వాటర్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్? డిడ్ యూ వాటర్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్? నేను ఈ ఉదయం వాటికి నీళ్లు పోశాను. ఎస్, ఐ వాటర్డ్ దెమ్ దిస్ మార్నింగ్. ఎస్, ఐ వాటర్డ్ దెమ్ దిస్ మార్నింగ్. పిల్లలతో స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఉపాధ్యాయురాలు కనిపిస్తే ఆమె వాళ్ళ టీచరో కాదో తెలుసుకోవడానికి ఆమె మీ ఉపాధ్యాయురాలా? ఈజ్ షీ యువర్ టీచర్? ఈజ్ షీ యువర్ టీచర్? అవును, ఆమె గణితం బోధిస్తుంది. ఎస్, షీ టీచర్స్ మ్యాథమెటిక్స్. ఎస్, షీ టీచర్స్ మ్యాథమెటిక్స్. ఎవరైనా వంట చేయడానికి ఎంత సమయం వెచ్చిస్తారో తెలుసుకోవడానికి మీరు వంట చేయడానికి ఎంత సమయం వెచ్చిస్తారు? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ కుకింగ్? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ కుకింగ్? నేను వంట చేయడానికి 1 గంట వెచ్చిస్తాను. ఐ స్పెండ్ ఎన్ అవర్ కుకింగ్. ఐ స్పెండ్ ఎన్ అవర్ కుకింగ్. ఎవరైనా ముందు రోజు రాత్రి త్వరగా నిద్రపోయారో లేదో తెలుసుకోవడానికి నువ్వు త్వరగా పడుకున్నావా? డిడ్ యూ గో టు బెడ్ ఎర్లీ? డిడ్ యూ గో టు బెడ్ ఎర్లీ? లేదు, చదువుతూ ఆలస్యం అయిపోయింది. నో, ఐ స్టేడ్ అప్ లేట్ రీడింగ్. నో, ఐ స్టేడ్ అప్ లేట్ రీడింగ్. మనం ఏదైనా పని ఉండి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరిని కలవాలో తెలుసుకోవడానికి మనం ఎవరిని కలవాలి? హూమ్ డూ వీ హ్యావ్ టు మీట్? హూమ్ డూ వీ హ్యావ్ టు మీట్? మనం ప్రిన్సిపాల్ని కలవాలి. వీ షుడ్ మీట్ ద ప్రిన్సిపల్. వీ షుడ్ మీట్ ద ప్రిన్సిపల్. ఇంట్లో పిల్లలు కనిపించకపోతే ఏ గదిలో ఉన్నారో తెలుసుకోవడానికి నువ్వు ఏ గదిలో ఉన్నావు? ఇన్ విచ్ రూమ్ ఆర్ యూ? ఇన్ విచ్ రూమ్ ఆర్ యూ? నేను నా స్టడీ రూమ్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ మై స్టడీ రూమ్. ఐ యామ్ ఇన్ మై స్టడీ రూమ్. ఏదైనా పుస్తకం దొరికినప్పుడు అది ఎవరిదో తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఎవరిది? హూస్ బుక్ ఈజ్ దిస్? హూస్ బుక్ ఈజ్ దిస్? ఇది కిరణ్ పుస్తకం. దిస్ ఈజ్ కిరణ్స్ బుక్. దిస్ ఈజ్ కిరణ్స్ బుక్. ఎవరైనా వస్తున్నారని తెలిసినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? వేర్ ఆర్ దే కమింగ్ ఫ్రమ్? వేర్ ఆర్ దే కమింగ్ ఫ్రమ్? వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారు. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్. ఎవరైనా క్రికెట్ ఆడతారో లేదో తెలుసుకోవడానికి నువ్వు క్రికెట్ ఆడతావా? డూ యూ ప్లే క్రికెట్? డూ యూ ప్లే క్రికెట్? లేదు, నేను వాలీబాల్ ఆడతాను. నో, ఐ ప్లే వాలీబాల్. నో, ఐ ప్లే వాలీబాల్. మన స్నేహితులు ఎవరైనా షాపింగ్కి వెళ్ళి వస్తే అక్కడ ఏం కొన్నారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు అక్కడ ఏం కొన్నావు? వాట్ డిడ్ యూ బై దేర్? వాట్ డిడ్ యూ బై దేర్? నేను ఒక డ్రెస్ కొన్నాను. ఐ బాట్ ఏ డ్రెస్. ఐ బాట్ ఏ డ్రెస్. మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా వెళ్ళాలో నిర్ణయించుకోవడానికి మనం ఎలా వెళదాం అని ఇలా అడగాలి. హౌ విల్ వీ గో? హౌ విల్ వీ గో? అప్పుడు మనం కారులో వెళదాం అని ఇలా చెప్తారు. వీ విల్ గో బై కార్.
వీ విల్ గో బై కార్. ఎవరైనా మనం వెళ్ళే కార్యక్రమానికి వాళ్ళు కూడా వస్తూ ఉంటే అయితే మనం కలిసి వెళదామా అని ఇలా అడగాలి. షల్ వి గో టుగెదర్ దెన్? షల్ వి గో టుగెదర్ దెన్? అప్పుడు అలాగే మనం కలిసి వెళదాం అని ఇలా చెప్తారు. ఎస్ లెట్స్ గో టుగెదర్. ఎస్ లెట్స్ గో టుగెదర్. ఏ సమయానికి బయలుదేరాలో తెలుసుకోవడానికి మనం ఇక్కడ నుండి ఏ సమయానికి బయలుదేరాలి అని ఇలా అడగాలి. వాట్ టైమ్ షుడ్ వి లీవ్ హియర్? వాట్ టైమ్ షుడ్ వి లీవ్ హియర్? అప్పుడు సుమారు 6 గంటలకు అని ఇలా చెప్తారు. అరౌండ్ 6 o'clock. అరౌండ్ 6 o'clock. ఎవరితోనైనా కలిసి బయటికి వెళుతున్నప్పుడు వాళ్ళు షాపింగ్ చేయడానికి ఇష్టపడతారో లేదో తెలుసుకోవడానికి మనం షాపింగ్ కూడా చేద్దామా అని ఇలా అడగాలి. విల్ వీ డూ సమ్ షాపింగ్ టు? విల్ వీ డూ సమ్ షాపింగ్ టు? అప్పుడు అవును తప్పకుండా అని ఇలా చెబుతారు. ఎస్ డెఫినెట్లీ. ఎస్ డెఫినెట్లీ. డ్రైవింగ్ చేయడం ఇష్టపడతారో లేదో తెలుసుకోవడానికి నువ్వు డ్రైవింగ్ను ఆస్వాదిస్తావా అని ఇలా అడగాలి. డూ యూ ఎంజాయ్ డ్రైవింగ్? డూ యూ ఎంజాయ్ డ్రైవింగ్? అప్పుడు అవును నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం అని ఇలా చెబుతారు. ఎస్ ఐ లైక్ డ్రైవింగ్. ఎస్ ఐ లైక్ డ్రైవింగ్. మనం ఎవరితోనైనా కలిసి బయటికి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఇంకెవరైనా వస్తారేమో కనుక్కుంటాం కదా. ఉదాహరణకు హరితని మనతో తీసుకెళ్లాలా అని ఇలా అడగాలి. షుడ్ వి టేక్ హరిత విత్ అస్? షుడ్ వి టేక్ హరిత విత్ అస్? అప్పుడు లేదు ఆమెకు ఆసక్తి లేదు అని ఇలా చెబుతారు. నో షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. నో షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తూ ఉంటారు కదా. నువ్వు ప్రత్యేకంగా ఏదైనా ధరించాలని ప్లాన్ చేస్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ ప్లానింగ్ టు వేర్ సంథింగ్ స్పెషల్? ఆర్ యూ ప్లానింగ్ టు వేర్ సంథింగ్ స్పెషల్? అప్పుడు అవును నేను ఈ సందర్భం కోసం కొత్త దుస్తులు కొన్నాను అని ఇలా చెబుతారు. ఎస్ ఐ బాట్ ఎ న్యూ డ్రెస్ ఫర్ ద అకేషన్. ఎస్ ఐ బాట్ ఎ న్యూ డ్రెస్ ఫర్ ద అకేషన్. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సందర్భాన్ని బట్టి బహుమతి తీసుకెళ్తాం కదా. ఉదాహరణకు గీతకి బహుమతి తీసుకురావాలా అని ఇలా అడగాలి. షుడ్ వి బ్రింగ్ ఏ గిఫ్ట్ ఫర్ గీత? షుడ్ వి బ్రింగ్ ఏ గిఫ్ట్ ఫర్ గీత? అప్పుడు ఇది మంచి ఆలోచన గడియారం కొందాం అని ఇలా చెబుతారు. ఇట్స్ ఎ గుడ్ ఐడియా లెట్స్ బై ఎ వాచ్. ఇట్స్ ఎ గుడ్ ఐడియా లెట్స్ బై ఎ వాచ్. త్రాగడానికి ఏమైనా తీసుకుంటారేమో తెలుసుకోవడానికి నేను నీకు త్రాగడానికి ఏదైనా తీసుకురానా అని ఇలా అడగాలి. కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్? కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్? అప్పుడు నేను ఒక కప్పు టీ తీసుకుంటాను అని ఇలా చెబుతారు. ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ప్లీజ్. ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ప్లీజ్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనతో వస్తారేమో తెలుసుకోవడానికి నాతో వస్తావా అని ఇలా అడగాలి. విల్ యూ కమ్ విత్ మీ? విల్ యూ కమ్ విత్ మీ? అప్పుడు లేదు నేను పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలి అని ఇలా చెబుతారు. నో ఐ హ్యావ్ టు గో టు ఎ బర్త్డే పార్టీ. నో ఐ హ్యావ్ టు గో టు ఎ బర్త్డే పార్టీ. ఎవరైనా ఎప్పుడు వెళతారో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు వెళతావు అని ఇలా అడగాలి. వెన్ విల్ యూ గో? వెన్ విల్ యూ గో? అప్పుడు ఈ సాయంత్రం అని ఇలా చెబుతారు. దిస్ ఈవినింగ్. దిస్ ఈవినింగ్. ఎదుటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోవాలని ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అని ఇలా అడగాలి. హౌ మచ్ ఆర్ దే ఎర్నింగ్? హౌ మచ్ ఆర్ దే ఎర్నింగ్? అప్పుడు
20,000 రూపాయలు సంపాదిస్తున్నారు అని ఇలా చెబుతారు. దే ఆర్ ఎర్నింగ్ 20,000 రూపీస్. దే ఆర్ ఎర్నింగ్ 20,000 రూపీస్. ఏదైనా వస్తువు ధర తెలుసుకోవడానికి దీని ధర ఎంత అని ఇలా అడగాలి. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? అప్పుడు దీని ధర 2,000 రూపాయలు అని ఇలా చెప్తారు. దిస్ కాస్ట్ 2,000 రూపీస్. దిస్ కాస్ట్ 2,000 రూపీస్. మనం ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు బిజీగా ఉన్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ బిజీ? ఆర్ యూ బిజీ? అప్పుడు అవును నాకు చాలా పనులున్నాయి అని ఇలా చెబుతారు. ఎస్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఎస్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. మనకి డబ్బులు అవసరమైనప్పుడు మన ఇంట్లో వాళ్ళ దగ్గర ఉన్నాయేమో తెలుసుకోవడానికి నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని ఇలా అడగాలి. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? అప్పుడు నా దగ్గర డబ్బు లేదు అని ఇలా చెప్తారు. ఐ హ్యావ్ నో మనీ. ఐ హ్యావ్ నో మనీ. ఎవరైనా ఎంత ఎత్తు ఉన్నారో తెలుసుకోవడానికి నువ్వు ఎంత ఎత్తు ఉన్నావు అని ఇలా అడగాలి. హౌ టాల్ ఆర్ యూ? హౌ టాల్ ఆర్ యూ? అప్పుడు నేను 6 అడుగుల ఎత్తు ఉన్నాను అని ఇలా చెప్తారు. ఐ యామ్ 6 feet tall. ఐ యామ్ 6 feet tall. మనం ఏదైనా రెస్టారెంట్కి స్నేహితులతో కలిసి మొదటిసారి వెళ్ళినప్పుడు అది బాగుంటుందో లేదో తెలుసుకోవడానికి ఈ రెస్టారెంట్ బాగుంటుందా అని ఇలా అడగాలి. ఈజ్ దిస్ రెస్టారెంట్ గుడ్? ఈజ్ దిస్ రెస్టారెంట్ గుడ్? అప్పుడు ఇది బాగుంటుందని నేను అనుకోను అని ఇలా చెప్తారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గుడ్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గుడ్. ఎవరైనా పార్టీకి ఆహ్వానించినప్పుడు వెళ్తున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు పార్టీకి వెళ్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ గోయింగ్ టు ద పార్టీ? ఆర్ యూ గోయింగ్ టు ద పార్టీ? అప్పుడు అవును నేను పార్టీకి వెళ్తున్నాను అని ఇలా చెబుతారు. ఎస్ ఐ యామ్ గోయింగ్ టు ద పార్టీ. ఎస్ ఐ యామ్ గోయింగ్ టు ద పార్టీ. ఏటీఎం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఏటీఎం ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద ఏటీఎం? వేర్ ఈజ్ ద ఏటీఎం? అప్పుడు ఏటీఎం బ్యాంకు వెనక ఉంది అని ఇలా చెప్తారు. ద ఏటీఎం ఈజ్ బిహైండ్ ద బ్యాంక్. ద ఏటీఎం ఈజ్ బిహైండ్ ద బ్యాంక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.